నమస్కారం. ఒక సామాజిక విశ్లేషకుడిగా ఈ అంశాన్ని మీ ముందుంచడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజలు మార్పు కోరుతున్నారా? లేదా? అనేది మనం గమనించినట్టయితే 3 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతూ ఒక వర్గం ఉంటే, ఇంకో పక్క ఒకే పార్టీకి సంబంధించి అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇంకో పక్క పోటీ చేస్తున్నాయి. దానికి తోడు చిన్న చితక పార్టీలు అనేకం పోటీ చేస్తున్నాయి. అయితే చిన్న చితక పార్టీలను ప్రజలెవరు కూడా ప్రస్తుతానికి ఆమోదించే ఉద్దేశంలో లేరు. వారు గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్టయితే కేవలం యుద్ధం 2 పార్టీల మధ్య ఉంటుందనేది అందరికీ కూడా తెలిసిన సత్యమే. అయితే ప్రజలు మార్పు కోరుతున్నారా లేదా అనేది మనం గమనించినట్టయితే చాలా చోట్ల అంటే కొన్ని అంశాల్లో మార్పు అనేది కోరడం సహజం. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనం గమనించగలిగితే తప్పకుండా ఈ మార్పు అనేది జరుగుతుందా లేదా అనేది మనం చూడొచ్చు. ఉదాహరణకి రోడ్ల విషయంలో రోడ్లు బాలేవని ప్రజలు కొంతమంది అసంతృప్తితో ఉంటే ఆ రోడ్లు ఇప్పుడు వేయడం చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి మరి వారు సంతృప్తి చెంది మళ్ళీ అధికార పార్టీకే పట్టం కడతారా లేదా అనేది ఒక ప్రశ్న. ఇక రెండవ అంశం, మద్యానికి సంబంధించి ప్రభుత్వమే మద్య దుకాణాలను నడుపుతున్న సందర్భంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి మద్య దుకాణాల్లో అనేక బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నటువంటి ఈ మద్యపాన ఎవరైతే సేవిస్తుంటారో వారందరూ కూడా సంతృప్తితో ఉన్నారా లేదా అనేది మనం గమనిస్తే తాగినప్పుడు ఒక మాట, తాగలేనప్పుడు ఇంకో మాట ఉంటే దానికి మనం ఏమీ చేయలేం అనే పరిస్థితి ఒకటి. ఇక మూడవ అంశం, ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులకు ఇస్తానంటున్నటువంటి ఏదైతే సిపిఎస్ అనేది ఉందో దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా అంటే వాళ్ళ పనితీరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయా లేదా అనేది కూడా చూస్తారు. ప్రభుత్వం ఒత్తిడి ఎంతవరకు తమకు ఉంది, ప్రభుత్వం తమని ఒత్తిడితో చూస్తుందా లేదా, తమ పని తాము చేసుకుంటూ పోయినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఈ ఏదైతే ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఇవ్వకుండా పేదలకే డబ్బులన్నీ కూడా పంచి పెడుతున్నారు అనే ఒక ఒపీనియన్ వాళ్ళలో వచ్చి ఏమైనా మార్పు కోరితే అప్పుడు కూడా మార్పు కోరడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 అంశాలే కాకుండా పెరుగుతున్న ధరలు అంటే ఉదాహరణకి మనం చెత్తపై పన్ను వసూలు చేయడం అనేది కొత్తగా ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఈ పన్ను ఎంతవరకు మన మీద ప్రభావం చూపుతుంది, మన సంఘం ద్వారా నెలకి లేదా ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నాం ఒక కుటుంబం నుంచి, ఇది మన మీద అదనపు భారంగా ఉందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒకవేళ మార్పు కోరితే ఆ రకమైన మార్పు కూడా వెలుగులోకి వస్తుంది. లేదు, ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ధరలు అంటే పెట్రోల్ ధరలు కూడా గమనించినట్టయితే ఇతర ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ అనేది ఎంతవరకు పెరిగింది, మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనం ఎంత లాస్ అవుతున్నాము, దీనివల్ల ఎంత నష్టపోతున్నాము అనేది కూడా ప్రజలు కోరుకున్నట్టయితే ఎంత మార్పు కోరుతున్నారు అనేది కూడా ఒక విషయం. సో ఇవన్నీ మార్పు కోరే అంశాలు. అంటే ప్రజలు మార్పు కోరుతున్నారా లేదా అనేది మనం గమనించినట్టయితే ఇవి. ఇక పాజిటివ్గా ఉండే అంశాలను మనం గమనించినట్టయితే వారికి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి డబ్బులు ఊరికే వస్తున్నాయా లేదా అనేది చూసి, మాకు ఎలాగో ఒకలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇతర అంశాలు ఏమి నష్టపోయినా మాకు సంబంధం లేదు, కాబట్టి మాకు మేంగా మార్పు కోరము అని వాళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం మారే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ అంశాలు ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందాక చెప్పిన విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి అంశాలు ఉంటే సానుకూలంగా ఉండేటటువంటి అంశాలు అనేకం వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, ప్రస్తుతం సభల్లో కూడా జరుగుతుంది.
అది అంటే పథకాలే కాకుండా విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇతర అంశాలన్నింటినీ కూడా వారు కూడా వెలుగులోకి తీసుకొస్తున్న తరుణంలో మరి ఈ ప్రజలు అసలు మార్పు అనేది కోరడం అవసరమా కాదా? రాబోయేటటువంటి ప్రభుత్వం ఒకవేళ ఈ మార్పులన్నీ కూడా మళ్ళీ తిరిగి తాము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అంటే ఇందాక మనం అనుకుంటున్నట్టు చెత్తపైన పన్ను తీసేస్తారా లేదా? అలాగే అన్ని బ్రాండ్లు, మద్యం బ్రాండ్లు దొరుకుతాయా లేదా? లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేస్తారా లేదా? ఇలాగా వీటన్నిటి పట్ల ప్రజలు సంతృప్తి చెందినట్టయితే మాత్రం కంపల్సరీగా మార్పు కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక విశ్లేషకుడిగా ఈ అంశాలు ప్రజల్లో ఉన్నటువంటి మంచి చెడు అంశాలను మీ ముందుంచడం జరిగింది. దీన్ని బట్టి మార్పు అనేది జరుగుతుందా లేదా అనేది మనందరం కూడా వేచి చూడాలి. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. నమస్కారం.